కేటీఆర్ టార్గెట్ గా మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఫార్ములా అవినీతి జరగలేదంటున్న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు దేశంలో నెంబర్ 1 అని కేటీఆర్ అనలేదా అంటూ నిలదీశారు. అదే పోలీసుల ముందుకు ఇప్పుడు ఎందుకు వెళ్లలేకపోతున్నారో చెప్పాలన్నారు. విచారణకు సహకరించాలన్న హైకోర్టు వ్యాఖ్యలకు కేటీఆర్ ఏమాత్రం విలువ ఇస్తున్నారని రఘునందన్ అడిగారు. ఏసీబీ కేసులో తన మీద వేసినటువంటి ఎఫ్ఐఆర్ని ఫాస్ట్ చేయమని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కేటీఆర్ ఆశ్రయించడం జరిగింది. కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ మీద రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తూ ఎఫ్ఐఆర్ని కొట్టివేయలేమని, ఇన్వెస్టిగేషన్ కు సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద టీఆర్ఎస్ శ్రేణులు లేదా నానా యాగి నానా గగ్గోలు చేసే కార్యక్రమం చేస్తా ఉంది. ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడు గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లా వస్తా అన్నాడు. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? మరి లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా అనే ముచ్చట్ని ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. నన్ను వకీళ్ళని తీసుకుపోనిత్తలేరని దొంగేడుపులు ఏడుస్తున్నాడు. దొంగలకు వకీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు? లాస్ట్ కు ఒక మాట అడుగుతున్న కేటీఆర్, నేను 10 ఏళ్లు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్పోళ్ళు, దేశంలో నెంబర్ 1 పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత 2 మాయే అని చెప్తారు. 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పిండు. 10 ఏళ్లు మీరు గొప్ప అని చెప్పిన పోలీసు వాళ్ళ ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్? 10 ఏళ్లు మంచోళ్ళైన పోలీసు వాళ్ళు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు? కేటీఆర్ మీద నమోదైనటువంటి